హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే చికెన్ ఇలా బాల్స్ లాగా చేశాను. ఒక్కసారి చూసి మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఎలా చేయాలో చూసేద్దామా మరి. చికెన్ ఒక పావు కేజీ అంత తీసుకున్నాను. దాన్ని ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, కారం కూడా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని, తర్వాత ఇలా మిక్సీలో పేస్ట్‌లాగా, మరీ పేస్ట్ కాదు, కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. ఇంకా ఇది ఇలా వేసేసుకొని ఒక బౌల్లో వేసుకొని, దీంతో పాటు నేను బియ్యం పిండి, శనగపిండి వేసుకుంటున్నాను. ఇవి బైండింగ్ కోసం మాత్రమే, ఆయిల్లో విడిపోకుండా ఉండడం కోసము బియ్యం పిండి, శనగపిండి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని, ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. ఇంకా లైట్గా వేసుకోండి, ఎక్కువగా వేసుకుంటే పిండి తిన్న ఫీలింగ్ ఉంటుంది. మనకి లైట్గా వేసుకొని దాంతోపాటు కరివేపాకు, కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా అంత కొత్తిమీర వేసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. మనం పిండి వేయడం వల్ల విడిపోకుండా చక్కగా వస్తాయి అన్నమాట బాల్స్. ఇంకా అవి లో టు మీడియంలోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే లోపల దాకా కుక్ అవ్వాలి కాబట్టి ఇంకా మార్చుకుంటూ చక్కగా కలర్ మారేంతసేపు ఈ బాల్స్ని ఫ్రై చేసుకొని ఇంకా సర్వ్ చేశాను అనమాట. దానిలో జీడిపప్పు కూడా వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది కదా, జీడిపప్పు కూడా పెట్టుకొని తింటే. ఇంకా ఇవి ఫ్రై అయిన వెంటనే తీసి పక్కకు పెట్టి పిల్లలకి, నేను, మా వారు అందరం ఎంజాయ్ చేసామన్నమాట. జీడిపప్పులు పైన వేసి గార్నిష్ చేయడం మర్చిపోయాను. ఇంకా అవి కూడా తీసేసుకొని సర్వ్ చేసేసి కొద్దిగా అంత కారం, కొద్దిగా అంత సాల్ట్ వేసుకొని టాస్ చేసుకున్నాను. చాలా యమ్మీగా ఉంది. బాయ్ ఫ్రెండ్స్.